బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఈ షేప్ ని మ్యాచ్ చేయాలి, కలుపుకోవాలి. ఎక్కువ బెండ్ పెట్టకూడదు, మీడియంగా. ఇది ఎక్కువ బెండ్ పెరిగే కొద్దీ సైడ్ లో డొప్పలు లెగుస్తాయి. ఎక్కువ బెండ్ బయటికి పోకూడదు. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఈ షేప్ కలుపుతూ రావాలి. ఇక్కడ హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక ఫిట్టింగ్ ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాను. ఇందులో మీరు అడిగేటటువంటి సమస్యలన్నిటికీ వివరంగా తెలపడం జరుగుతుంది. మీరు నాకు ఫోన్లు చేసి అడుగుతున్న సమస్యలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలపడం జరుగుతుంది. మీరు వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అన్ని కొలతలు, షేపుల గురించి, ఎక్కడ ఏ సమస్యని ఎలా పరిష్కరించాలనేది మొత్తం ఇందులో తెలపడం జరుగుతుంది. పదండి, ఇప్పుడు మనం కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ముందు క్లాత్ ని సాఫ్ చేసుకోవాలి. పైన మనం మార్కింగ్ చేసుకోవడానికి ఎల్బెండ్ స్కేల్ వాడాలి. ఎల్బెండ్ స్కేల్ తో పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఒక మార్కింగ్. ఇది మనం బెల్ట్ తగిలడానికి ఖర్చు, బెల్ట్ తగిలడానికి ఖర్చు. ఇంచున్నర బెల్ట్ పెడతాం కాబట్టి ఇంచున్నర వదిలేసి పొడవు వచ్చేసి 42. పొడవు 42. ఇది బాటం పట్టీ కోసం. ఇక్కడ వచ్చేసి మోకాలు 19. కిస్తా రౌండ్ వచ్చేసి 27. 27 కిస్తా రౌండ్ లో 6 అంగుళాలు మైనస్ చేయాలి. 6 అంగుళాలు తీసేస్తే 21. ఈ 21ని 2 భాగాలు చేయాలి. 10.5. 10.5 ఇక్కడ పెట్టుకోవాలి. 10.5 పెట్టుకోకూడదు. ఒక 1/2 ఇంచు పైకే పెట్టుకోవాలి. 1/2 ఇంచు తగ్గియాలి. 10.5 పెట్టుకోవాలి. క్లాతులు సాగుతూ ఉంటాయి. సాగే క్లాతుల్ని ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకోవాలి. ఇవి కిస్తా రౌండ్ లో సాగుతూ ఉంటాయి. కుట్టేటప్పుడు బాగా సాగుతాయి. క్లాత్ ని బట్టి కిస్తా దింపుకోవాలి. సాగే క్లాతులు అయితే కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇది మార్కింగ్. ఇక్కడ అంచు వదిలేసి ఒక మార్కింగ్. అంచు ఉండకూడదు. ఇక్కడ నుంచి 1/4 ఇక్కడ నుంచి 2.5. దీనికి ఫిల్టులు లేవు. ఫిట్టింగ్ ప్యాంట్. ఇక్కడ మనం జిప్పు ఘాటు 2.5 మీన ఇక్కడ జిప్పు పెడతాం. ఇదంతా ఓపెన్. దీన్ని మీడియంగా ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇది సీరియల్ నెంబర్. నడుము వచ్చేసి 38. నడుము 38, సీటు 42. ఈ నడుముని ఇప్పుడు మనం 4 భాగాలు చేయాలి. 9.5. 4వ భాగం 9.5. ఇక్కడ 9.5 ఇటు ఖర్చు వదిలేయాలి. ఇటు కూడా ఖర్చు వదిలేయాలి. 2 వైపులా ఖర్చులు కావాలి తగిలేయడానికి. 9.5 తయారు. 9.5. 42 సీటు ఇక్కడ. ఈ 42ని 4 భాగాలు చేయాలి. 4వ భాగం 10.5. ఇటు 1/2 ఇంచు ఖర్చు. ఇప్పుడు ఇది ఇటు ఖర్చు అవసరం లేదు. దీనికి టోటల్ రౌండ్ మీద కొలుసుకునేది. ఇక్కడ తొడలూజు వచ్చేసి 27. ఒరిజినల్ 25. ఇప్పుడు ఇక్కడ 13.5 మీద మార్కింగ్. 13.5 వస్తుంది. ఫ్రంట్ కొంచెం తక్కువ ఉండాలి, బ్యాక్ పెంచుకోవాలి. అందుకని ఫ్రంట్ ని తగ్గించి పెట్టుకోవాలి. 6.5 పాయింట్ సెంటర్. 13.5. ఇక్కడ 13.5. 6.5 పాయింట్ సెంటర్. బాటం లూజ్ వచ్చేసి 14. 3.5. 7. ఇప్పుడు మోకాలుకి సెంటర్ ఇలా చూసుకోవాలి. టేపు లాగి పట్టుకోవాలి. సెంటర్ ఇక్కడ మోకాలు కాడ సెంటర్. మోకాలు లూజ్ వచ్చేసి 19. సెంటర్ 5.5. ఇటు 9.5. ఇప్పుడు దీన్ని మనం షేప్ ఇచ్చుకుందాం. ఈ లైట్ గా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తో షేపుల్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా స్ట్రైట్ మార్కింగ్. ఇదంతా స్ట్రైట్ గా
ఇప్పుడు ఇక్కడ బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఈ షేప్ ని మ్యాచ్ చేయాలి, కలుపుకోవాలి. ఎక్కువ బెండ్ పెట్టకూడదు, మీడియంగా. ఇది ఎక్కువ బెండ్ పెరిగే కొద్దీ సైడ్ లో డప్పలు లెగుస్తాయి. ఎక్కువ బెండ్ బయటికి పోకూడదు. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఈ షేప్ కలుపుతూ రావాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టమన్నాను కదా, దీని గురించి చెప్తాను. ఇక్కడ ఫ్రంట్ లో మనం ఒక పాయింట్, ఒక పావు ఇంచ్ డౌన్ చేద్దాం. ఫ్రంట్ లో ఎవరికైనా కానీ లైట్ గా పొట్ట ఉంటది, ఫ్రంట్ లో ప్యాంట్ డౌన్ చేయాలి. సైడ్ లో వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎత్తు పెంచాలి. సైడ్ లో ఫ్రంట్ లో పావు ఇంచ్ డౌన్ చేస్తే సైడ్ లో హాఫ్ ఇంచ్ ఎత్తు పెంచాలి. ఇలా ఎత్తు పెరుగుతూ వెనక్కి ఎత్తు పెరుగుతూనే వెళ్ళిపోవాలి. సీటు ఎత్తు పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఎత్తు పెరుగుకుంటూ షేప్ కలవాలి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ పాకెట్ కోసం 2.5 సైడ్ నుంచి పైనుంచి 1.5 వదిలేసి 6 అంగుళాలు పాకెట్ ఓపెన్. ఇక్కడ లైట్ గా క్రాస్ ఉన్నటువంటి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఎవరు వచ్చినా డబ్బుల కోసం వచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. డబ్బులు అడగడానికి వచ్చారేమో. నెంబర్ తీసుకొని ఫోన్ చేయాలి. ఈ ఫ్రంట్ ని ఇలా వాల్చి రెండో సైడ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ని వాల్చే కట్ చేసుకోవాలి. ఘాట్లు కలవాలి మార్కింగ్ లో. అలా విలేజ్ లో పొలం VRO దగ్గర వాడితే రికార్డు ఇప్పుడు మామూలుగా మొబైల్ ఈ ఘాట్లు కంపల్సరీగా కలవాలి, ఘాటు ఘాటు. ఇప్పుడు ఇది క్రాస్ పాకెట్ ఘాట్లు. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, దీన్ని ఇలాగే బ్యాక్ ని కట్ చేసుకుందాం. ఇక్కడ సైడ్ లో 1 ఇంచ్ దాకా క్లాత్ ని వదిలేసి పెట్టుకోవాలి. మనకు సైడ్ లో 1 ఇంచ్ కావాలి. ముందు కింద ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ మార్కింగ్, ఇక్కడ మార్కింగ్. ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ ఇటు వాల్చాలి, స్ట్రైట్ గా కాదు, ఒక పాయింట్ వాల్చాలి. ఇది మార్కింగ్. ఇప్పుడు కింద వచ్చేసి 1.5 ఇంచ్ లూజు, 1.5 ఇంచ్, 3 ఖర్చులు. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఒక పాయింట్ పెంచుకుందాం. ఇక్కడ ముందు ఇంతవరకు మార్కింగ్ చేద్దాం. ఇక్కడ మనకి బయటికి ఇక్కడ నుంచి షేప్ కలుసుకుంటూ బయటికి 3/4 ఇంచ్ 1 ఇంచ్ దాకా బయటికి వెళ్ళిపోవాలి. 3/4 ఇంచ్ 1 ఇంచ్ దాకా. సీటు ఎక్కువ ఉండే కొద్దీ బయటికి పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి షేప్ మ్యాచింగ్ అవ్వాలి, కలవాలి. ఈ షేప్ ఇక్కడ కలిసిపోయింది, సరిపోయింది. ఇక్కడ దీని హద్దు ఒక మార్కింగ్. ముందు ఇక్కడ తొడలూజ్ వచ్చేసి టోటల్ రౌండ్ చూసుకోవాలి. ఈ మార్కింగ్ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి తీసుకోవాలి. తయారు 12, 27 తొడలూజు. 27 అయితే ఇటు ఖర్చు కూడా పోను, మొత్తం 27.5 పెడితే 27 తయారవుతుంది. ఇక్కడ 12, ఇటు ఇది ఖర్చు. ఇంక ఇది ఎక్స్ట్రా లూజు ఎప్పుడన్నా ఫ్యూచర్ లో పెంచుకోవడానికి క్లాత్ వదిలేద్దాం. ఇది ఇక్కడ నుంచి ఈ బాగా బెండ్ ఉన్నటువంటి స్కేల్ తో ఈ షేప్ ని ఇలా కలుపుకోవాలి, ఇలా కలుపుకోవాలి. ఇది మనం ఎక్స్ట్రా పెట్టేస్తున్నాం ఎప్పుడైనా ఫ్యూచర్ లో లూజు పెంచుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనం 1/4 ఇంచ్ ఫ్రంట్ డౌన్ చేసాం. ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 ఇంచ్ డౌన్ చేసింది కాదు లెక్క, ఈ మార్కింగ్
ఈ మార్కింగ్ కాడ నుంచి పావు తక్కువ 2 సీటు ఎత్తు పెంచుతున్నాం. బ్యాక్ లో మనకు సీటు ఎత్తు ఉంటది. ఇది మార్కింగ్. ఇక్కడ సెంటర్ లో ఫిల్ట్ వస్తుంది కదా, అక్కడ ఒక పావు ఇంచుని బయటికి ఇలా ఎగ్గు షేప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుము వచ్చేసి 38లో 4వ వంతు 9.5 ఇంచున్నర ఎక్స్ట్రా. సైడ్ లో ½ ఇంచు ఖర్చు పోతే ఇంచు మిగిలింది సెంటర్ ఫిల్ట్ కి. ఈ లెక్క అయిపోయింది. ఇప్పుడు సీటుని ఇక్కడ కొలవాలి. ఇది సీటు ప్లేసు. ఇటు ఖర్చు వదిలేసి ఇటు కూడా ఖర్చులు తీయాలి. 10.5 పాయింట్ వస్తుంది తయారు. 10.5 పాయింట్. మనకు కావాల్సింది 42 అంటే 21 రావాలి. ఖర్చు వదిలేసి తయారు 21. ఇక్కడ తయారు 21. ఇక్కడ 10.5 పాయింట్. ఇక్కడ నుంచి మనం ఒక ½ ఇంచు 3/4 ఇంచు లూజింగ్ కోసం, ఇక్కడ 3/4 ఇంచు పెంచాను లూజ్ కోసం. 3/4 ఇంచున్నర లూజు టోటల్ గా. అది మీరు కస్టమర్ ని బట్టి పెంచాలి. కస్టమర్ బాగా లూజ్ అడిగితే ఎక్కువ లూజ్ పెట్టుకోవచ్చు. 2 అంగుళాల దాకా టోటల్ రౌండ్ ఇవ్వచ్చు. లూజు రౌండ్ మొత్తం మీద. ఇక్కడ నుంచి జిప్పు ఘాటుకి సమానంగా ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ రౌండ్ షేప్ ని ఇచ్చుకోవాలి. ఈ రౌండ్ షేప్ అనేది చాలా చక్కగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇక్కడ నుంచే మనకు లెక్క ఇది మనం ఎక్స్ట్రా పెట్టింది. ఇప్పుడు ఈ మార్కింగ్ లో కిస్తా రౌండ్ మనకి 27 రావాలి. 27కి ఒక ½ ఇంచు తక్కువ వచ్చినా సరిపోతుంది. ½ ఇంచు కంటే తగ్గినా పర్వాలేదు. 27కి పెరగకూడదు. ఇప్పుడు ఈ కటింగ్ లో, ఈ మార్కింగ్ లో ఫ్రంట్ లో 1.5 ఇంచున్నర బెల్ట్, బ్యాక్ లో 1.5 ఇంచున్నర బెల్ట్, 3 అంగుళాలు తీసేస్తున్నా. ఇక్కడ ఖర్చు కూడా వదిలేస్తున్నా. ఇక్కడ ½ 13 తయారు. ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి ½ 13. ఇదిగోండి 26.5 తయారు వస్తుంది. 26.5. ఈయనకు కావాల్సింది 27. 26.5 తయారైతే ఏమవుతుంది? కటింగ్ చేసి నాకు కుట్టేటప్పుడు సాగుతుందనేక నేను ఇక్కడ ½ ఇంచి పైకి పెట్టింది. 27 స్టిచ్చింగ్ చేసినాక 27 వస్తుంది. అదే మీరు ఈ డ్రాయింగ్ లోనే 27 పెడితే కుట్టినాక 27.5 వస్తుంది. ఎందుకంటే ఇది మెత్తటి క్లాతులు కుట్టేటప్పుడు సాగడమే గాని షింకవవు, సాగుతూ ఉంటాయి. ప్యాంట్ క్లాతులు ఎక్కువ షింకవవు. కొన్ని ఉంటాయి షింకయ్యే సిల్క్. ప్యాంట్లలో ఈ మెత్తటి క్లాత్ ని ½ ఇంచి పైకి పెట్టుకోవాలి. అందుకే నేను మొదట మార్కింగ్ వేసేటప్పుడు చెప్పా, ఇక్కడ ½ ఇంచి పైకి పెట్టా. ఇది మామూలుగా అయితే మనం పెట్టాల్సింది ½ ఇంచి పైకి పెట్టా. ఇప్పుడు ఇక్కడ 26.5 వచ్చింది. కుట్టినాక 27 వస్తుంది. ఈ ఘాట్లు కంపల్సరీ ఘాట్లు పెట్టాలి. కుట్టేటప్పుడు ఘాటు కలుపుతూనే కుట్టాలి. అప్పుడే ప్యాంటు మెలి తిరగకుండా చక్కగా కూర్చునేది. ఘాట్లు తేడా వస్తే మెలి తిరిగిద్ది. ఇలా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నందువల్ల కస్టమర్ ఎప్పుడన్నా లూజు కావాలి అని అంటే పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. అలా పెట్టుకోవాలి. ఆప్షన్ ఉంటది, లేకపోతే ఆప్షన్ అనేది ఉండదు. ఇప్పుడు బ్యాక్ పాకెట్ మార్కింగ్ వేద్దాం. ఇటు సైడ్ లో నుంచి 2.5, పాకెట్ వచ్చేసి 5.5, ½ 3 సెంటరు. ఇటు నుంచి 3.5 దింపాలి. ఇటు 3.5 చాలు. ½ ఇంచి పైకి ఎత్తు ఉండాలి. ఇటు పాకెట్ డౌన్ ఉండాలి. చాలా మంది 3.5 పెట్టేస్తున్నారు. వాటం బాగుండదు. చేయి పెట్టడానికి ఇటు డౌన్ ఎక్కువ ఉండి ఇటు ½ ఇంచి ఎత్తులో ఉంటే పాకెట్ లో మనం వెనక నుంచి చేయి పెడతాం కాబట్టి అనుకూలంగా ఉంటది. బ్యాక్ లో 1 ఇంచి డాట్.
బ్యాక్ లో 1 ఇంచ్ డాట్. సీట్ ఎక్కువ పెరిగే కొద్దీ డాట్ పెంచుకోవాలి. థ్యాంక్ యూ.